వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సారీ ప్రిప్లీటింగ్, సారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చెప్తానండి. అండ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా చాలా ఈజీ వేలో చెప్తాను. సో మనకు సారీ ప్రిప్లీటింగ్కి కావాల్సిన ఐటమ్స్ ఐరన్ బాక్స్ అండ్ సారీ మెయిన్ అండ్ సేఫ్టీ పిన్స్, క్లిప్స్, సపోర్టింగ్ క్లిప్స్ అండి, అండ్ ప్రొటెక్షన్ షీట్. మనకు సారీ డ్యామేజ్ కాకుండా ఇది కంపల్సరీగా ఉండాలండి ప్రొటెక్షన్ షీట్. సో ఐరన్ ప్రిపేటింగ్కి కావాల్సిన ఐటమ్స్ ఇది. చాలా సింపుల్గా ట్రిక్స్ అండ్ టిప్స్తో అయితే చెప్తాను మీకు ఈజీ వేలో. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మెజర్మెంట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. ఈ సారీ మనకు సో ఇది కట్టు చెంగు పాటు. ఫస్ట్ కట్టు చెంగుకు పిన్ చేసుకుందాం. సో మన బెల్లి సైజ్ నుంచి ఇలా కట్టు చెంగుకండి. సో కొంచెం లూజ్గా అయితే పిన్ చేసుకోండి. మీరు కరెక్ట్గా చూసి అయితే పిన్ చేసుకోవాలి. ఫస్ట్ పిన్ ఇది వచ్చేసి ఇక్కడైతే ఒక పిన్ అయితే ఫస్ట్ మెజర్మెంట్ పిన్ అయితే పెట్టుకుందాం. పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. చీర కట్టుకొని రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు ఇలా మెజర్మెంట్ తీసుకొని. మనం ఎక్కడి వరకు తీసుకుంటామో మెజర్మెంట్, సో మనకు మోకాల కింద వరకు ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఇలా చూసుకొని మనం ఎక్కడ పిన్ను టచ్ చేసుకుంటామో అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. దిస్ ఈస్ సెకండ్ మెజర్మెంట్, సెకండ్ పిన్. షోల్డర్ పిన్ నుంచి మనకు ఈ పిన్, షోల్డర్ పిన్ నుంచి మనకు రైట్ లెగ్, మన రైట్ లెగ్ ఉందిగా ఆ లెగ్ వరకు అయితే మనం ఇంకో పిన్ అయితే చేసుకోవాలి. థర్డ్ మెజర్మెంట్. చాలా సింపుల్ అండి. 3 మెజర్మెంట్తో మనం సారీ ప్రిప్లీటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది పళ్ళు పాటు, ఇది మన చెస్ట్ ప్లీట్ పార్ట్ సైడ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ప్లీట్స్ వస్తాయి, మిడిల్ ప్లీట్స్. ఈ కట్టు చెంగు పాటు. ఫస్ట్ మనం పళ్ళు ప్లీట్స్ అయితే పెట్టుకుందామండి. ఫస్ట్ పళ్ళు పార్ట్, మన బార్డర్ ఉన్న సైడ్ పళ్ళు అయితే మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇలా. సో అది మనకు ఏ సైజులో కావాలో, సో డిపెండ్ కస్టమర్ బట్టి. సో మనకు ఈ సైజులో కావాలా, ఈ సైజులో కావాలా, 3-4 ఇంచెస్, ఎన్ని ఇంచెస్ కావాలో అన్నీ పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత మిడిల్, మన ఈ ఫింగర్ ఉందిగా ఈ సెకండ్ వేలు అంతా తీసుకొని ఇలా ఫస్ట్ ప్లేట్ కంటే సగం ప్లేట్స్ అయితే తీసుకోవాలండి. ఇలా పళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చాలా సింపుల్ అండి. సో ఇలా సెట్ చేస్తూ చేసుకోవాలన్నమాట. ప్లేట్స్ ఎక్కువ తక్కువ అయినా మనం సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకొని ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా మనకు మోర్ దెన్ ప్లేట్స్ వస్తాయి. సో ఎక్కువ ప్లేట్స్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు.
చూసారా? ఇలా ప్లేట్స్ సెట్ చేసుకొని ఇక్కడైతే ఒక పిన్ అయితే చేసుకోవాలండి. సో మనం ప్రీ ప్లేటింగ్ చేస్తున్నప్పుడు పిన్స్ అయితే సేఫ్టీ పిన్స్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇక్కడైతే ఒక పిన్ టచ్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న పళ్ళు పాటను అయితే ఇలా పిన్ చేసుకోవాలండి. ఇలా పిన్ చేసుకొని, సో మనం ఆల్రెడీ పెట్టుకున్నాంగా పిన్ను, ఇలా లాగి గట్టిగా లాగి పిన్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మంచిగా నీట్గా సెట్ చేసుకొని పిన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పళ్ళు ప్లీట్స్ షోల్డర్ వరకు ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇలా పిన్ అయితే పెట్టుకోవాలండి. సో ఇదొక పిన్ను. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ పిన్ దగ్గర పర్ఫెక్ట్గా మోకాల కింది అంటే ఈ భాగం వరకు అయితే రావాలి. మనకు ఇక్కడ వరకు పళ్ళు అయితే వచ్చేసింది. సో ఇది మనం ఐరన్ చేసేటప్పుడు ఈ చెస్ట్ ప్లేట్స్ దగ్గర మనము నీట్గా ఐరన్ చేసేటప్పుడు సెట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనము ఈ మిడిల్ ప్లేట్స్ ఉన్నాయిగా, ఇది కూడా ఇప్పుడే సెట్ చేసుకొని ఐరన్ చేసేటప్పుడు అన్నీ ఒకసారి ఐరన్ చేసుకొని మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఈజీగా తొందరగా అయిపోతుంది. సో ఈ పార్ట్ మనకు మిడిల్ ప్లేట్స్ పెట్టుకోవడానికి. సో ఇక్కడైతే మనము మిడిల్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాము. ఇలా చిన్న చిన్నగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పెట్టుకోవచ్చు. మనం ఫస్ట్ పిన్స్ అయితే సెట్ చేసుకోవాలండి. పిన్స్ సెట్ చేసుకున్న తర్వాత మనము మంచిగా తర్వాత ఐరన్ అయితే చేసుకోవచ్చు నీట్గా. సో ఇలా ఇక్కడ అయితే సెట్ చేసుకోవాలి పెన్ను. మనకు హ్యాంగర్ ఫోల్డింగ్, పఫీ ప్లేట్స్, సెమీ పఫీ ప్లేట్స్, సారీ బాక్స్ ఫోల్డింగ్ అని చాలా టైప్స్ ఉంటాయండి. ఇలా మనము మిడిల్ ప్లేట్స్కి ఐరన్ చేయకుండా ఇలానే ఉంటే ఇది పఫీ ప్లేట్స్, ఫుల్ పఫీ ప్లేట్స్ అండి ఇవి వచ్చేసి. సో మొత్తం టోటల్ ఐరన్ చేసేస్తే అది మనకైతే ప్లేట్స్ వస్తాయి. సో ఇదైతే సెట్ చేసుకోవాలి ఫస్ట్. ప్లేట్స్ అన్నీ ఒక దగ్గర ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఇక్కడ పిన్ అయితే కట్ చేసుకోవాలండి. పిన్ అయితే కట్ చేసుకున్నాం. ఇక మనం డైరెక్ట్ ఐరనింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకుంటే, ఎప్పుడైనా సరే మనం సారీ ఐరన్ చేసేటప్పుడు స్టీమ్ ఐరన్ అయితే యూజ్ చేయాలండి. సో ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్. అండ్ ప్రొటెక్షన్ షీట్ కంపల్సరీ అండి, మనకు సారీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, అలాగే కలర్ షేడ్ అవ్వకుండా అయితే ఉంటుందండి. ఇవి మనకు మీషోలో ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి, మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. సో ఇదండి, మనం ఫస్ట్ స్ప్రింకిల్ అయితే చేసుకోవాలి. మనకి ఇట్లా వస్తుంది చూసారా స్టీమ్ ఐరన్. మనం ఫస్ట్ ప్రొటెక్షన్ షీట్ ఇట్లా పెట్టుకొని స్పీడ్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఇలా మెల్లగా ఐరన్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత బాగైంది ఐరన్.
ఇలానే కొంచెం కొంచెం మనం జరుపుతూ పళ్ళు పార్ట్ మొత్తం అయితే ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ ప్రొటెక్షన్ షీట్ యూజ్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి. మీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తుందో అలా అయితే ఐరన్ చేసుకోండి. ఇంకా నీట్గా కనిపించాలంటే ఇలా బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చండి. ఇలా ప్రొటెక్షన్ షీట్ పెట్టి ఇలా లైట్గా, ఎక్కువ కాకుండా లైట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా సెట్ చేస్తూ ఐరన్ అయితే చేసుకోవాలి. ప్లేట్స్ దగ్గర అయితే నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా మనము కొంచెం హీట్ అయిన తర్వాతనే యూజ్ చేయాలండి, లేకపోతే వాటర్ పడుతుంది. సో ఇలా ఐరన్ చేసుకోవాలి నీట్గా. గట్టిగా స్ప్రెడ్ చేస్తూ ఐరన్ అయితే చేసుకోవాలి. సో మనకు ప్లేట్స్ అయితే రెడీ అండి. సో అందుకే అన్నీ ఒక్కసారి మనము సెట్ చేసుకుంటే అన్నీ ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ కొంచెం 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 సెట్ చేస్తూ మిగిలిన ప్లేట్స్ని ఐరన్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఐరన్ అయితే వేసుకోవాలి. ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. మనకి ఇప్పుడు పళ్ళు ప్లేట్స్ అండ్ చెస్ట్ ప్లేట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మిడిల్ ప్లేట్స్ అయితే ఐరన్ చేసుకోవాలి. మనం ఈ ఐరన్ చేసిన ప్లేట్ని మన సైడ్ వేసుకోవాలి. ఇలా మెల్లగా కింద వేస్తే ప్లేట్స్ ఏం డిస్టర్బ్ అవ్వండి. సో ఇప్పుడు మనము మిడిల్ ప్లేట్స్ని అయితే సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ పిన్ చేసుకున్నాక ఇప్పుడైతే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా అయితే సారీ అయితే ప్రింటింగ్ వేసుకోవచ్చు.
ఇలా ప్లీట్స్ అయితే సెట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పిన్ అండ్ ఇక్కడ ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాలండి. నీట్గా సెట్ చేసుకొని తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ అయితే చేసుకోవాలండి నీట్గా. ఇలా ఐరన్ అయితే వేసుకోవాలి. ఐరన్ అయితే వేసుకోవాలండి. మనము నీట్గా ఐరన్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా లుక్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ కూడా చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. సో ఇదే చీరను మనం వేసుకున్న పళ్ళు పాటని ఇలా రివర్స్ ఇలా పెట్టుకోవాలి. పళ్ళు పాటని రివర్స్ ఇలా పెట్టుకొని మన ఈ చీరని రివర్స్ పెట్టుకోవాలండి. ఇలా సారీ మొత్తం రివర్స్ పెట్టుకొని మనమైతే బాక్స్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఇలా మనకు 2 రౌండ్స్ అయితే వస్తాయి నీట్గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని మన రైట్ సైడ్లో ఇలా పెట్టేసి మనం ఎంత మెజర్మెంట్ వేసుకున్నాం, ఈ 1 ఎల్బో మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఈ మెజర్మెంట్ వరకు ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకొని తర్వాత ఈ పార్ట్ కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ను పెట్టుకోండి. నీట్గా మళ్ళీ మనము ఐరన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మళ్ళీ ఐరన్ అయితే చేసుకోవచ్చండి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి, మలుచుకోవాలండి. సో ఈ పార్ట్ ఇట్లా సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకొని కంప్లీట్గా ఇలా బాక్స్ ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే లాగినట్టు అయితే చేయకూడదు. మనకు బాక్స్ ఫోల్డింగ్ రెడీ, కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మంచిగా చెప్పినట్టు అనుకుంటా. ఇలా నీట్గా బాక్స్ ఫోల్డింగ్ రెడీ. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.